పిన్ని, నాకు వాటర్ పైకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకసారి నన్నట్టు తీసుకెళ్ళవా? ప్లీజ్. డైలీ నిన్ను అడుగుతూనే ఉన్నాను పిన్ని. ఈ ఒక్కసారి నన్ను వాటర్ పైకి తీసుకెళ్ళవు? వామ్మో! వాటర్ పైకా? వాటర్ పైకెళ్తే మనకి గాలాడదు జిప్సీ. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినవు. ఊరికే అలుగుతూ ఉంటావు. వాటర్ పైకి వెళ్ళకూడదు మనం. మనం వాటర్ లోపలే ఉండాలి జిప్సీ. ఓకేనా? ఊరికే అల్లరి చెయ్యకు. ఇంట్లోనే వాటర్లో ఉండు. నువ్వెప్పుడు ఇలానే ఉంటావు పిన్ని. నాకు పైకి వెళ్ళి అన్నీ చూడాలనిపిస్తుంది. ఈసారైనా నన్ను పైకి తీసుకెళ్ళవా? మన పక్కింటి డాల్ఫీ చెప్పింది పైన చాలా బాగుంటుంది, చాలా మంది మనుషులు ఉంటారు, వాటి దగ్గర పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి అని. ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి జిప్సీ? పైకి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, అంతే. వెళ్ళి ఆడుకోపో. జిప్సీ ఎప్పుడు ఇలానే అంటూ ఉంటది. ఈసారి పక్కింటి డాల్ఫీ వెళ్తున్నప్పుడు జిప్సీకి తెలియకుండా వెళ్ళాలి. అప్పుడు ఎంచక్కా అన్నీ చూడొచ్చు. వాటర్ పైన మనుషుల్ని, పెద్ద పెద్ద షిప్స్. ఏంటి జిప్సీ, ఏదో బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఈసారి నువ్వు పైకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను కూడా వస్తాను. హే జిప్సీ, నువ్వు నాతో వస్తావా? ఓకే, రేపు ఎర్లీ మార్నింగ్ రెడీగా ఉండు, వెళ్దాము. వావ్, ఎంత బాగుంది వాటర్ పైన. జిప్సీ ఏమో ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు. ఈరోజు డాల్ఫిన్ ఫాలో అయ్యి పైకి వచ్చాను. పైన చాలా బాగుంది. హే, నాకు ఫిష్ దొరికింది. ఈరోజు డిన్నర్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ ఫిష్ ని డిన్నర్ కి తినేసేయచ్చు. యాహూ! అయ్యో, ఇక్కడే క్యాటీ ఉంది. ఇప్పుడు క్యాటీకి నేను కనపడ్డాను, నన్ను పట్టేసుకొని తినేస్తుంది. తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. అరే, ఈరోజు బాగా ఆకలేస్తుంది. తినడానికి కూడా ఏమీ దొరకలేదు. ఎలా అబ్బా? అరే, ఇక్కడేదో ఫిష్ కనపడుతుంది. బయటకు వచ్చింది అనుకుంటా. దీన్ని తినేస్తే పోలే. వెళ్దాం, దీన్ని పట్టుకొని తినేద్దాం. క్యాటీ నుంచి తప్పించుకున్నానంటే ఇప్పుడు ఇతనా? అందరూ నన్నే తినాలని చూస్తున్నారు. ఎలా అయినా ఇక్కడి నుంచి పారిపోవాలి. అరే, ఈ ఫిష్ ఏది? ఇక్కడే ఉండే కదా, ఈ లోపలే పారిపోయిందా? ఫిష్ తిందాం అనుకున్నాను, బాగా ఆకలేస్తుంది. సరేలే, ఇంకా ఏదైనా వెతుక్కుంటాను. రోజు వెజ్ చూస్తేనే బోర్ కొడుతుంది. ఈ రోజైనా ఏదైనా తినాలి. ఫిష్ కనపడుతుంది అక్కడ. వెళ్ళి ఫిష్ తినేద్దాం. అయ్యో, డాగీ కూడా నన్నే తినాలని చూస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోవాలి. అనవసరంగా జిప్సీ చెప్తున్నా వినకుండా పైకి వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి. ఏ ఫిషి, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? నువ్వు ఉండాల్సింది వాటర్ లోపలే కదా. నువ్వు బయట ఉంటే చాలా డేంజర్ కదా నీకు. అవును, నా ఫ్రెండ్స్ పిన్ని ఎంత చెప్పినా వినకుండా వాటర్ పైకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎవరో ఒకరు అటాక్ చేస్తూనే ఉన్నారు. నన్ను అందరూ తినాలని చూస్తూనే ఉన్నారు. ఇంకా నాకు చాలా వేడిగా కూడా ఉంది. నన్ను తొందరగా వాటర్ దగ్గరికి తీసుకెళ్తావా? ఎస్ ఫిషి, నీ ఫ్రెండ్స్ పిన్ని చెప్పింది నిజమే. మీరు ఎప్పుడూ వాటర్లోనే ఉండాలి. వాటర్ పైకి వస్తే ఏదో ఒకటి మిమ్మల్ని తినాలని చూస్తుంది. అంతేకాకుండా వాటర్ పైన ఉండే వెదర్ మీ బాడీకి సెట్ అవ్వదు. ఇంకా మీరు ఎక్కువ ఆక్సిజన్ని వాటర్ బయట తీసుకోలేరు. మేము కూడా అంతే, వాటర్ లోపల ఆక్సిజన్ని తీసుకోలేము. ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. నీ ఫ్రెండ్ స్పిన్ని చెప్పింది కూడా అదే. మీ ఫ్రెండ్ స్పిన్ని చెప్పిన మాట వినకుండా బయటికి రావడం వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశావో అర్థమైంది కదా. ఇంకెప్పుడు ఇలా చేయకుండా మంచిగా మీ ఫ్రెండ్స్ చెప్పిన మాట విను. ఇప్పుడైతే నిన్ను వాటర్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకెప్పుడు ఇలా చేయను. ఎవరైనా మంచి చెప్తే నేను మాట వింటాను. అమ్మయ్య, లాస్ట్కి మా ఇంటికి వచ్చాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక్కడే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.